హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ కావ్య చంద్రకాంత్. ఈజ్ అవర్ ఛానల్ తేజ్ గ్యాలరీ. ఏం చేస్తున్నారు? మీ ఇంటి దగ్గర మీరు ఎక్కడున్నారో, ఏ ఊర్లో ఉన్నారో, ఎక్కడున్నా సరే మీ ఇంటి దగ్గర అల్లం అండ్ వెల్లుల్లి ఎంత రేట్స్ ఉన్నాయండి? ఇక్కడ అయితే చాలా అంటే చాలా రేట్, చాలా వెల్లుల్లి రేట్ అయితే చాలా పెరిగిపోయింది. 180 రూపీకి హాఫ్ కేజీ అంట, 400కి కేజీ అంట. చాలా అంటే చాలా పెరిగిపోయిందండి. మీరు ఎంత తీసుకుంటున్నారో ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో మనం చాటింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇదే నేనైతే టీవీ చూసుకుంటా నేను మీతో మాట్లాడుకుంటే అయితే అల్లం వెల్లుల్లి అయితే తీసాను. కిలో జింజరు, హాఫ్ కేజీ వెల్లుల్లి అయితే తీసానండి. మీరు ఎలా తీస్తారు? మీరు అసలు ఎలా చేస్తారో, నేనైతే అసలు ఇవన్నీ ఇలా తీయడం చేస్తున్నాను. మీరైతే ఎలా తీస్తారో, కొందరేమో వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిక్స్ ఉంటాయి కదా. మీరు ఎలా తీస్తారో ఒకసారి నాకు చెప్పండి. మీ దగ్గర ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి అసలు అనేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లోకి రండి, మనం మాట్లాడుకుందాము. మీరు వెల్లుల్లి ఎలా తీస్తారు? కొందరైతే అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఇది వెల్లిపాయలో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, కొత్త వెల్లిపాయ, పాత వెల్లిపాయ. బట్ నేను తీసేది మాత్రం పాత వెల్లుల్లి. కొత్తదైతే కొంచెం మన చేతికి గమ్ గమ్ లెక్క అతుక్కపోవడం అని ఉంటుంది. అది ఈ క్లాత్లో వేసి ఇట్లా కొట్టేస్తారు, అది తొందరగా వచ్చేస్తుంది అని అంటారు. సో మీ దగ్గర మీరు ఎలా ట్రిక్ యూజ్ చేస్తారో ఒకసారి చెప్పండి నాకు. అండ్ కొంతమంది అయితే పొట్టు కూడా అసలు వేసేస్తూ ఉంటారు. నాకేమో అది టోటల్ దానిపైన ఉన్న మొత్తం అంతా కూడా నాకు తీస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. మీరు ఎలా చేస్తారు? ఇంకా ఏంటి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ పిల్లలు బాగున్నారా? ఏం కర్రీ చేస్తారు, తిన్నారా? చూడండి, అసలు మీతో మాట్లాడుకుంటా అవన్నీ తీస్తాను కానీ చాలా ఎల్లీగానే అయిపోయింది. అసలు జింజర్ తీస్తా అంటే మాత్రము నా హ్యాండ్స్ అన్నీ కొంచెము వేడిగా మంటగా కూడా నాకు బర్నింగ్ స్టేషన్ లెక్క వచ్చిందండి నా హ్యాండ్స్ అయితే. మీలో ఎవరికైనా వచ్చినాయండి నా లెక్కనే? మీలో ఎవరికైనా జింజర్ అయితే పొట్టు తీస్తూ ఉంటే ఎవరికైనా వచ్చారా? కొంచెం మంట కానీ బర్నింగ్ కానీ ఏదైనా ఎవరికైనా వచ్చినాయా? వస్తే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో లైక్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో ఒకసారి మీరు పెట్టండి. నేను కూడా అసలు మీరు ఎవరెవరు ఎలా చేస్తారని నేను కామెంట్ బాక్స్లో కూడా నేను అన్ని కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటాను. అసలు ఇంట్లో అయితే చాలా లైటింగ్ ఉంటుందండి, లైట్ అవసరమే లేదు మొత్తం. అసలు చాలా అంటే నాకు ఒక 1 డే అయితే పట్టింది అసలు తీయడంతోనే. అయితే పిల్లలు చాలా సతాయిస్తారు, చాలా చేస్తారు కదా. అసలు ఇక అది అలా తీస్తూనే కొంచెం సేపు టీవీ చూసుకుంటూ, కొంచెంసేపు పిల్లలు వస్తారు వాళ్ళకి ఫుడ్ పెట్టి, వాళ్ళకు అన్ని అటు వాళ్ళని చూసుకుంటూ ఇటు ఇవన్నీ చేయాలంటే నిజంగా చాలా అసలు మనం గ్రేట్. అసలు మనం చెప్పాలంటే మాత్రము చెప్పండి, మీరు ఎలా తీసుకున్నా, మీరు ఎలా చేస్తారు? కొంతమంది షాప్లోకి వెళ్ళి కొనుక్కొస్తూ ఉంటారు. కాకపోతే అండి, షాప్లోకి వెళ్ళి తీసుకురావడం కొంచెం అన్హెల్తీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు కదా, అది చాలా కారడం, అది జ్యూసీగా అది ఈ సీరం లెక్క వస్తూ ఉంటుంది. కొంచెం అదైతే బాడీకి అయితే అన్హెల్తీ అనిపిస్తుంది. మనమే ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి అవన్నీ తీసేసుకొని మన చేతులతోని మనమే ఫ్రెష్గా చేసుకుంటే కొంచెం మనకు ఓకే గుడ్, హెల్తీగా ఉంది, కొంచెం అది ఫ్రెష్గా ఉంది అనేసి ఏమంటుంది, మన బాడీ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనము అక్కడ వాళ్ళు జింజర్ అల్లం అనేది పాడైపోయిందో తెలియదు, కుళ్ళింది ఇస్తారు. అదే కొంచెం స్మెల్ కూడా అంటే ఒక్కసారి మేము తీసుకున్నామండి షాప్లో, కొంచెం మాకు స్మెల్ లెక్క వచ్చింది. సో అందుకోసమని మీకు చెప్తున్నాను. మన చాలా ఫంక్షన్స్ అయితే షాప్లో తీసుకొచ్చింది బెటర్. బట్ కొంచెం అయితే మాత్రం మనము మన ఇంట్లోనే ఒక 2 డేస్లో అయినా సరే పర్లేదు మన హ్యాండ్స్తోనే మనం తీసుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి, మా మిక్సీలో పెద్దగా గడ్డలు వేయడం వల్ల అది మిక్సీ జార్లో ఉన్న బ్లేడ్స్ కూడా కొంచెం పాడవుతాయి. సో మనం చిన్నగా చాపర్తోని చిన్నగా చాపింగ్ చేస్తే మన మిక్సీలోనే స్మూత్గా అయిపోతుంది. సో చూడండి, నేను జింజర్ అని మొత్తం క్లీన్గా తీసేసి అది నేను చాపింగ్ చేశాను. చాపింగ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం అది వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉండకుండా మనం బయట ఉండే చేల్లో కొంచెం ఎండకి ఎక్స్పోజ్ చేసినాక వాటర్ అనేది పోతుంది. చూడండి, అది అసలు నా హ్యాండ్కి అసలు వాటర్ కూడా లేకుండా మొత్తం ఇంత బాగా అయిపోయిందండి.
సో మీరు కూడా మీరు కూడా చాలామంది చేస్తారు. బట్ నేను చేసేదాన్ని మీకు మా ఇంట్లో కూడా మేము ఇలా చేస్తున్నాను మీతోనే షేర్ చేసుకుంటున్నాము ఆ మాటలన్నీ. సో గ్రైండర్లో అయితే కొంచెం ఫస్ట్ ఏంటి వెల్లిపాయ వేసి అల్లం వేసి కొంచెం నేనైతే సాల్ట్ వేస్తాను. మీరు ఎలా వేస్తారో, సాల్ట్ వేస్తారా వేయరా ఒకసారి చెప్పండి. సాల్ట్ వేయడం వల్ల అయితే కొంచెం మనకు అది ఎక్కువ రోజులు అనేది ఉంటుంది, తొందరగా పాడవదు. అండ్ ఇంకొకటి రిమెంబర్ దట్ మనము అల్లము ఒక గాజు సీసాలోకి కానీ ఇంకొక వేరే దానికి మనం ఒక ప్లాస్టిక్ దేంట్లోకి తీసినా కూడా అది మాత్రం తడిగా ఉండొద్దండి. తడిగా ఉంటే తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంత కష్టపడితే చూడు 2 బౌల్స్లకే 2 అదేంటిది పెద్దది దాంట్లోకి జార్లో. సో చూసారు కదా, అందరి ఇళ్ళల్లో చేసుకుంటారు, చేసుకోలేదని కాదు. బట్ నేను అలా చేసుకుంటూ మీతో మాట్లాడాలని ఈ వీడియో చేశానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.